జనసేనలోకి బొత్స సత్యనారాయణ వస్తున్నాడు అనే దాని మీద బొత్స సత్యనారాయణ గారే క్లారిటీ ఇచ్చారు. ఇదంతా కూడా ఒక మైండ్ గేము. నన్ను బయటికి పంపించేయడానికి లేదా నా మీద పార్టీ అధిష్టానానికి కోపం వచ్చే విధంగా ఈ విధంగా చేస్తున్నారు, కానీ వాస్తవంగా నాకు అటువంటి ఆలోచనే లేదు అన్న విధంగా బొత్స సత్యనారాయణ ఇచ్చినటువంటి క్లారిటీతో చాలామంది ఇప్పటికీ కూడా అయినా సరే ఆయన జనసేనలోకే వెళ్తాడు. ఎందుకు అంటే మండలిలో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడ జనసేన మీద ఆయన కించిత్ విమర్శ కూడా చేయడం లేదు. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం మీద మాత్రం విమర్శలు చేస్తున్నారు, కానీ జనసేన మీద కనీసం ఆయన మాట అయినా మాట్లాడడం లేదు అని. దీనికి ఇప్పటికే చాలామంది అవును అంటున్నారు. అంటే ఎవరు? వైసీపీ నేతలే అంటున్నారు. వైసీపీ నేతలే ఆయన జనసేనలోకి వెళ్ళేటటువంటి విధంగా ఉంది. ముఖ్యంగా ఆయన లాబీయింగ్ చేస్తున్నాడు. జనసేన ఎంట్రీ కోసం లాబీయింగ్ అయితే జరుగుతోంది. అయితే ఆయన కీలకమైనటువంటి పదవులు ఏదో ఒకటి ఇవ్వాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జనసేన అధికారంలోనే ఉంది, కానీ పదవి ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో ఉందా లేదా తెలియదు. రేపు ఎలా ఉంటుందో చెప్పలేము. ఇటువైపు ఏమొచ్చేసి నాదెండ్ల మనోహర్ని పవన్ కళ్యాణ్ విడిచిపెట్టకపోవడం వల్ల ఆయనకు ఒక సెకండ్ కేటగిరీ ఇవ్వడం అయితే జరిగింది. ముఖ్యంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమొచ్చేసి ఏ విధంగానూ అంటే ఎవరిని కూడా దగ్గరికి వచ్చి ఇదిగో ఇతను ఒక సెకండ్ కేటగిరీ లీడరు అనే విధంగా ఎక్కడా కూడా ఎవరిని కూడా ముందుకు రానివ్వలేదు. అదే జనసేనలోకి కనుక వెళ్తే ఉత్తరాంధ్రకి తను కీలకంగా మారే అవకాశాలు ఉంటాయి. అప్పుడు జనసేన నాయకత్వం మొత్తం బొత్స కింద ఉంటుంది. మొత్తం విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం ఈ ప్రాంతాలన్నీ కూడా బొత్స సత్యనారాయణ కింద ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఆయన జనసేనలోకి వస్తాడని చెప్పి కొంతమంది బయట వాళ్ళు అంటున్నారు, జనసేన వాళ్ళు అంటున్నారు, ఇటువైపు వైసీపీ వాళ్ళు కూడా అంటున్నారు. కాకపోతే ఇప్పుడు జనసేన నాయకత్వం, జనసేన క్యాడర్ దీన్ని బహుశా ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే వైసీపీ నుండి వచ్చినటువంటి వారి వల్ల మనకి చాలా పెద్ద నష్టమే తప్ప లాభం ఉండదు. రేపు పొద్దున్న అది మనకి తీవ్రమైనటువంటి నష్టం చేకూర్చే అవకాశాలు ఉంటాయి 2029 ఎన్నికలకి వెళ్ళినప్పుడని కొంతమంది చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా దీని గురించి ఆలోచిస్తారు. అయితే పార్టీని విస్తరించుకోవడంలో భాగంగా ఇప్పుడు జనసేన చాలా పెద్ద ప్రయత్నాలు, కార్యక్రమాలు కూడా చేస్తుంది. వైపు తెలంగాణలో కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో దేన్ని కాదనలేము, దేన్ని అవుననలేము.